హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నమస్కారం. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన జాషువా గారికి, వారి కుటుంబానికి, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసిన కుర్పారావు గారికి, అలాగే బాబీ గారికి, వాళ్ళ మిత్రులకి, ఇంకా దైవజనులకి, ఇంకా గెడ్డం ఫ్యామిలీస్ అండ్ గెడ్డం పండుకి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ ఇట్స్ ఎ వరల్డ్ ఫెస్టివల్. క్రిస్మస్ అన్నది ప్రపంచం అంతా జరుపుకునే పండుగ. ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. ఇందాక జాషువా గారు చెప్పారు, 650 crores ఆఫ్ పీపుల్కి 350 crores ఆఫ్ పీపుల్ క్రిస్టియన్స్గా ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయని చెప్పారు. అంటే ఎక్కడ చూసినా కానీ ప్రతి దేశంలోనూ కూడా ఈ క్రిస్మస్ అన్నది జరుపుకుంటారు. ఒకటి మనం గమనించినట్లయితే దేవుడు అంటే ఒక నమ్మకం. ప్రతి వాళ్ళు కూడా చాలామంది దేవుళ్ళని పూజిస్తారు, ఆరాధిస్తారు. అదొక నమ్మకం. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ జీసస్ క్రైస్ట్ జన్మించాడు, ఈ లోకంలో పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు అన్నదానికి చారిత్రాత్మక ఆధారాలు అయితే ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినం లేచాడన్నాను కూడా ఆధారాలు అనేవి మనకి కనపడతాయి. ఇంకా ఎవరి గురించిన ఏ దేవుడు పుట్టాడు అనడానికి ఏ ఆధారాలు కూడా లేవు. కారణం ఏంటంటే మనం సంవత్సరాలు క్రీస్తు ముందు సంవత్సరాలు, బ్యాక్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఏడి. ఏడి అంటే ఏడి యానో డొమిని అని, ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్. అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అంటే ఆయన పుట్టినప్పుడు నేను 1వ సంవత్సరం అయితే ఇప్పటికి 2025 సంవత్సరాలు అయినాయి ఆయన పుట్టి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన చారిత్రాత్మక ఆధారం. అంతకుముందు క్రీస్తు పుట్టకముందు బ్యాక్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు పుట్టాడు ఈ లోకానికి. ఆయన తెచ్చింది ఏంటంటే ప్రేమ. ఆయన చెప్పింది ఏంటంటే బైబిల్ అంతా మనం చదువుకున్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే అన్ని విషయాలు కూడా దాంట్లోనే వస్తాయి. ఎందువల్లంటే ఒకరిని ఒకరు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అన్నది సహజం. ప్రతి ఒక్కరు కూడా తన దేహ సౌందర్యాన్ని కానీ, తన ముఖ సౌందర్యాన్ని కానీ తన్ను తాను ప్రేమించుకుంటూ ఉంటారు. అదే విధమైన ప్రేమ నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని ఆయన చెప్పిన వాక్యం ఈ లోకానికి గొప్ప వాక్యం. అది కానీ ఆచరించినట్లయితే ఈ ప్రపంచంలో యుద్ధాలు జరగు, ఇంకా ఎటువంటి మత ఘర్షణలు కానీ, ఎటువంటి ఘర్షణలు కానీ, అసలు శాంతి
శాంతి అన్నది ఏర్పడే వాక్యం ఏదైనా ఉందంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అదే ఈ లోకానికి జీసస్ తీసుకొచ్చిన గొప్ప వాక్యం. ఆయన పాపుల గురించి శ్రమపడి చనిపోయినట్లుగా కూడా మనకి చరిత్ర చెప్తా ఉన్నది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే, విచారకరమైన విషయం ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు, నేను కానీ కృపారావు గారు కానీ మేమందరూ చదువుకున్నప్పుడు బీసీ అంటే బ్యాక్ ఆఫ్ క్రైస్ట్ అని తెలుసు, ఏడి అంటే అమ్మనో డెమ్ని అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అన్నది కూడా మా అందరికీ తెలుసు. కానీ దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మార్చేయడానికి మార్చేస్తూ ఉంది. పాఠ్య పుస్తకాల్లో ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా మార్చేస్తూ ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు, క్రిస్టియానిటీ అన్నది ఒక తత్వం. క్రైస్ట్ అన్నది అంటే పుట్టినందుకు సాక్ష్యాలు కనబడుతుంటే దాన్ని కూడా మార్చాలని ఈ ప్రభుత్వం ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. దాన్ని మనందరూ గమనించాలి. ఈ రోజున మరి ఈ బాలాజీపేటలో ఈ పండుగల ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్ జరిపినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.